భారీ కుట్రకు తెరదీశారు పరిటాల సునీత గారు. ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పర్యటనల ద్వారా జనంలో ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఈ యొక్క తన కార్యకర్తల సమస్యలు పరిష్కరించడానికి ఎంతో ముందునేటువంటి జగన్ గారు తన యొక్క యాత్రల ద్వారా తన కార్యకర్తలకు న్యాయం చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, అంతేకాకుండా కూటమి వాళ్ళ ప్రభుత్వం వెన్నులో కూడా వెనుక పుట్టిస్తున్నారు. మరి ఈ సందర్భంగా రీసెంట్గా ఎలక్షన్స్లో మరణించినటువంటి లింగమయ్య యొక్క పరామర్శ చేయడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కయ్యానికి కాలు దువ్వారు పరిటాల సునీత. ఈ సందర్భంగా ఆమె జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు, దమ్ముంటే పర్యటన చేయి అని ఆమె ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. పరిటాల సునీత గారు తమకు జరిగినటువంటి యొక్క పాత అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే వీరికి పరిటాల రవి గారు పులివెందుల పర్యటన చేసినప్పుడు ఆయన ఆపారని, ఆయన పర్యటన సరిగా జరగనివ్వకుండా చేశారనేటువంటి అవమానం మదిలో పెట్టుకున్న పరిటాల సునీత ఇప్పుడు తగిన సమయం కోసం వేచి ఉండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేశారు. అసలు హెలికాప్టర్ కిందకు దిగకుండానే జగన్మోహన్ రెడ్డిని వెనక్కు పంపే సత్తా తమకుంది అని పరిటాల సునీత గారు తెలియజేశారు. అంతేకాదు హెలికాప్టర్ దిగినా ఈ యొక్క పర్యటన చేసేటువంటి విధంగా చేయనివ్వకుండా వెనక్కు పంపేటువంటి సత్తా తమకుంది అని కూడా ఆమె తెలియజేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధానాల ప్రకారం తాము అలా చేయనివ్వట్లేదు అని వివరణ ఇస్తున్నారు పరిటాల సునీత గారు. ఇదేమైనా అక్కడ జరిగినటువంటి విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే తగినటువంటి న్యాయం జరుగుతుందనేది వాస్తవం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ఆ కార్యకర్తకి తగినటువంటి న్యాయం చేయాలని కూడా భావిస్తుంటే పరిటాల సునీత గారు అంటారు, అక్కడ వర్గాల మధ్య వైషమ్యాలని రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి భయపడే రకం కాదు. ఆయన సాక్షాత్తు సోనియా గాంధీనే ఎదుర్కొని తన తండ్రి మరణం తర్వాత మరణించిన వారందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ ఓదార్పు యాత్ర చేసినటువంటి మహోన్నతమైన చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఖచ్చితంగా పరిటాల సునీత వంటి వారు ఎటువంటి వాళ్ళు ఎదిరించినా కూడా, ఇటువంటి రెచ్చగొట్టినా సరే, ఇటువంటి అడ్డంకులు చేసినా సరే హెలికాప్టర్ని అడ్డుకుంటామని చెప్పేసి వారికి సరైనటువంటి స్థానంలో హెలిప్యాడ్ నిర్మించేందుకు అవకాశం ఇవ్వకుండా వేరే చోట హెలిప్యాడ్ వాళ్ళ అవకాశం చేశారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తగ్గరు, మడమ తిప్పరు. ఇది వాస్తవం. తప్పనిసరిగా ఆయన వస్తారు. సార్ అయితే మనం గుంటూరు విషయంలో కూడా చూసాం కదా సార్, అంటే అక్కడ సరైన సెక్యూరిటీ లేదు, ఒక్కసారిగా అందరు రావడం, జగన్ గారు కూడా తగ్గడం, అంటే రేపు కూడా ఈ హెలికాప్టర్ని కొంచెం దూరంగా పెట్టామంటే సెక్యూరిటీ ప్రొటెక్షన్ లేకుండా ఏదైనా జరగడానికి జరిగే అవకాశం ఏమైనా ఉన్నాయి సార్? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయనకు అత్యున్నతమైనటువంటి కేటగిరీ ఉందని మొన్న పర్యటనలో చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సెక్యూరిటీ ఉందని చెప్పేసి సాక్షాత్తు లోకేష్ నాయుడు గారు చెప్పారు. మరి అటువంటిప్పుడు మరి గుంటూరులో జగన్ గారు పర్యటన చేసినప్పుడు అక్కడ ఎవరు కనపడలేదేంటి? అక్కడ ఒక గోతం సంచిలో ఉండేటువంటి కొన్ని వస్తువులు, ఆ గోతం మొత్తం కూడా అకస్మాత్తుగా ఎందుకు మాయమైపోయింది? ఇది అప్పట్లోనే కలకలం సృష్టించింది.
అప్పట్లోనే జగన్ గారి మీద దాడికి రెక్కి జరిగింది, ప్రయత్నం జరిగింది అనేటువంటి విషయం కూడా ప్రస్ఫుటమైంది. కానీ వారి సన్నిహితులు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సాధ్యపడలేదు. ఏమైనా ఇప్పుడు పరిటాల సునీత గారు ఆమె చెప్పిన మాట వింటే కార్యకర్తలని ఎవరిని కూడా అక్కడ పాదయాత్ర దగ్గరకు రాకుండా ఆపటం వెనక ఉండేటువంటి మతలం ఏంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం ప్రపంచంలాగా వస్తారు కాబట్టి వీళ్ళందరూ రానియకుండా ఎక్కడికక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం కూడా స్పష్టంగా తెలిసింది. ఈ విధంగా జనం ఎవరు రాకుండా ఆపేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తన తక్కువ సంఖ్యలో మాత్రమే జనంతో అక్కడికి వెళ్ళినట్టయితే తప్పకుండా ఆయనకి ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది తీవ్రంగా గమనించాల్సినటువంటి విషయం. ఆయన న్యాయం చేయడానికి వస్తున్నారు, ఒక మరణించిన కార్యకర్తకి న్యాయం చేయడానికి వస్తున్నారు తప్ప వారి మధ్య విభేదాలు సృష్టించడానికి వస్తున్నారు అని పరిటాల సునీత గారు మాట్లాడటం తీవ్రంగా బాధాకరమైన విషయం. ఇది పాదయాత్ర చేయడం ద్వారానే అనేక మందికి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక లింగమయ్య ఫ్యామిలీకి కూడా తప్పనిసరిగా న్యాయం చేయాలి, ఈ యొక్క దోషులని తగిన విధంగా శిక్షించాలి అనే ఉద్దేశంతో ఆయన వస్తున్నారనే విషయం కూడా పరిటాల సునీత గారు గమనించాలి. అలా కాకుండా వాళ్ళు ఎవరైనా సరే కార్యకర్తలను అడ్డుకున్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పర్యటన జరగకుండా అడ్డుకున్న, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అవాంతరం ఎదురైనా సరే రాష్ట్రం అగ్నిగుండం అయ్యేటువంటి అవకాశం ఉంది. దీన్ని పరిటాల సునీత గారు గమనించాలి. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎవరు ఎటువంటి అడ్డంకులు సృష్టించినప్పటికి కూడా వీళ్ళందరూ కూడా ఆ పర్యటనకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంఘీభావాన్ని విజయవంతం చేసే విధంగా తమ వంతు కృషి తాము చేస్తున్నారు.